ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం దోశ మరియు ఇడ్లీలలోకి ఉపయోగించే కారం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, ఉద్దిపప్పు 2 స్పూన్లు, ఎండుమిర్చి 5, చింతపండు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, వెల్లుల్లి 5 రెమ్మలు, ఉప్పు రుచికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు మరియు 2 స్పూన్ల ఉద్దిపప్పు వేసుకోవాలి. సన్నని మంట మీద వీటిని 2 నిమిషాల పాటు దోరగా వేయించాలి. తర్వాత 1 స్పూను ధనియాలు, 5 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటిని కూడా మరో అర నిమిషం పాటు మాడిపోకుండా వేయించాలి. ఇలా ప్యాన్లోని పదార్థాలన్నీ దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో చల్లార పెట్టుకున్న పదార్థాలను మిక్సీ జారులో వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెమ్మలను, 1 స్పూను చింతపండును మరియు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మనకు ఎంతో రుచికరమైన కారం పొడి తయారవుతుంది. దీనిని ఇడ్లీ మరియు దోశలలోకి ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.